సినిమా విడుదలై 10 రోజులు అయిందంటే సాధారణంగా ఎవరైనా సినిమా ప్రమోషన్లోనూ లాభ నష్టాల లెక్కల్లోనూ తలములకలై ఉంటారు. సరే, ఇది హిట్ అయినప్పుడు సంగతి అనుకుంటే ఫ్లాప్ అయిన వారి పరిస్థితి మరో రకం. డబ్బు కొట్టేవారు కొందరైతే కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారు మరికొందరు. వీటన్నిటికీ అతీతుడు గనకనే పూరిని డాషింగ్ డైరెక్టర్ అన్నారు కాబోలు. విషయానికొస్తే కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇజం సినిమా అక్టోబర్ 21న విడుదలైంది. అంటే నేటికి 10 రోజులు మాత్రమే అయ్యింది. అంతలోనే బ్యాంకాక్ చెక్కేశారు పూరి. ఆయన అక్కడికి ఎందుకెళ్తారో తెలుగు వాళ్ళకి కాదు, అక్కడ వారికి తెలుసు. హైదరాబాద్లో కథ ఖరారు కాగానే కథనం మాటల కోసం ఓ 2 వారాలు బ్యాంకాక్ పయనమయ్యి పూరి రాగానే సినిమాని పట్టాలెక్కిచ్చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎవరితో అన్నది తెలిసి రావడం లేదు. మహేష్తో చేయాల్సిన జనగణమన అతగాడి చేతిలోనే ఉందని పబ్లిక్గా చెప్పిన పూరి ఎన్టీఆర్తో మరో సినిమాని చేస్తున్నట్లు వార్తలొచ్చినా అది ఫిక్స్ కాలేదన్నారు. ఇక పూరికి సన్నిహితులైన బన్నీ, ప్రభాస్ వంటి వారు ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ పరిస్థితుల్లో పూరి సినిమా ఎవరితో అన్నది తెలియాలంటే నవంబర్ నెలాఖరు వరకు ఆగక తప్పదు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు